సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాలు ఘోరాలు అనుకోవాలా దేంటో తెలియదు సార్. ఆయన ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకటొకటి బయటపడుతున్న పరిస్థితి. అంటే రిజిస్ట్రేషన్, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో భారీ భూదందా చేసింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అని చెప్తున్నారు. నిజంగా ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో వీళ్ళు చేసిన ఈ భూదందా గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఏం చెప్తారు? 5 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడవచ్చు, కానీ అసలు ఊహించలేని అంశం అన్నమాట. ఎందుకంటే ఎంతగా వీళ్ళు ఇసుక బొక్కేశారు, మద్యం మింగేశారు, భూములు చెరబట్టారు, అసలు దేన్ని వదలలేదన్నమాట. పంచభూతాలని చెరబట్టేసిన పరిస్థితి. ఇప్పుడు భూమి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఆ యాక్ట్ ఎందుకు తెచ్చారు? కేవలం రైతుల భూములు రైతులకు దూరం చేయడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సర్వేరాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ శాపాలుగా మారితేనే ఇవాళ 151 నుంచి 11కు పడిపోయాడు. ఇప్పుడు మీరన్నది ఏది అది తెచ్చిన ఉద్దేశం ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి? అది ఎవరు ఆ లెవెల్ అయిన వాళ్ళు, ముసలాళ్ళు, అక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ దీన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఆ గ్రామంకి వెళ్ళలేక మామూలుగా ఇస్తాం, ఏది జీప్ రైట్స్ ఇస్తాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా వేరే ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయటం కోసం ఇచ్చారు. దానికి 48 గంటలు టైం పెట్టారు. ఆ టైం కూడా ఏం చేశాడు, తగ్గించేశాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే గంటలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చేయమని. అంటే భూమి దోపిడీ కోసమే చట్టానికి ఇన్ని తూట్లు పొడిచారు, కొత్త చట్టాలు తెచ్చారు, కొత్త జీవోలు తెచ్చారు. ఇప్పుడు ఆ జీవో 586 జవహర్ రెడ్డి కోసమే తెచ్చారా? అక్కడ ఉత్తరాంధ్రలోనేమో చుక్కల భూములు ఏంటి 22A నిషిద్ధ జాబితా నుంచి మినహాయించటం, లేపేసేయటం. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ఏ సిఎస్ మీదైనా ఇలా అవినీతి ఆరోపణలు వచ్చాయా? ఎంతమంది సిఎస్లు పనిచేశారు గతంలో? మోహన్ కంద, ఐవైఆర్ కృష్ణారావు, అనిల్ పునేట, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎవరి మీదైనా సరే ఇంతగా జవహర్ రెడ్డి, అతని కొడుకు, అతని మేనల్లుడు భోగాపురంలో 100 ఎకరాలు కబ్జాలు చేసేసారని అంటే జగన్ అండ చూసుకుని ఎలా పేటరేగిపోయారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, పెద్దిరెడ్డి. అసలు చూడండి, పెద్దిరెడ్డి దారుణం కదండి. ఎంతమంది అక్కడికి వెళ్ళి సిసోడియా గారు కూర్చుంటే లక్షల అప్లికేషన్, లక్షల ఫిర్యాదులు. 2 రోజుల్లో 2700 ఫిర్యాదులు. ఆయన అల్లాడిపోయాడు. ఇప్పుడు సిసోడియాకి డిమాండ్ పెరిగింది. ఏది ఒంగోలు వాళ్ళు పిలుస్తున్నారంట, విశాఖ వాళ్ళు పిలుస్తున్నారంట, తిరుపతి వాళ్ళు పిలుస్తున్నారంట. వెళ్తున్నాడు ఎవరు, సిసోడియా. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా తీసుకునే పరిస్థితి. ఇవాళ పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీదే భార్య, ఆయన, కొడుకు పేరు మీదే ఏది 260 ఎకరాలు. ఏమైంది అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్పుద్ది? మెట్ట అయితే నీ పేరు మీద 54 ఎకరాలు, మాగాణి అయితే 26 ఎకరాలు ఎంతో ఉంటుంది, అంతకన్నా ఉండకూడదు. మరి 260 ఎకరాలు వీళ్ళ పేరు మీద ఎలా ఉంది? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద 45 ఎకరాలంట, మిథున్ రెడ్డి పేరు మీద 25 ఎకరాలంట. అసలు ఆమె మేడం ఎవరు, పెద్దిరెడ్డి మిస్సెస్ స్వర్ణలత, ఆమె వాళ్ళ చర్చనీయాంశమైంది. ఆమె పేరు మీదే 200 ఎకరాలంట. 142 ఆస్తులు అసలు ఇతను అఫిడవిట్లో చూపించలేదని అతను ఎవరు కేసు వేసాడు. ఎవరు, రామచంద్ర యాదవ్. రామచంద్ర యాదవ్ కేసు వేస్తే దానిపైన ఓడిపోయిన చల్లాబాబును కూడా ఇంప్లీడ్ అవ్వమన్నది. అవును. ఇప్పుడు పెద్దిరెడ్డి కోసం, జవహర్ రెడ్డి కోసమే ఇవన్నీ చేశారా? వాళ్ళ ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఆ ఐజీ ఉన్నాడు, అతను ఎవరు, ఆ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎవరు, ఆ రామకృష్ణ. అతనికి ఏం సంబంధం? సిఎస్ ఆఫీసులో అతను కుర్చీ వేసి కూర్చోవడం ఏంటి? జవహర్ రెడ్డి కార్యాలయంలో రామకృష్ణ కుర్చీ వేసి కూర్చుని మొత్తం ఈ భూములన్నీ కూడా వాళ్ళ అలమరలో పెట్టేసుకున్నట్టుగా. ఇప్పుడు పెద్దిరెడ్డి పాపాలు ఎలా, రోజుకి ఎన్నెన్ని బాధితులు, ఎంతమంది వస్తున్నారు? 14,000 ఎకరాలు ఏది ఒక్క మదనపల్లి సబ్ కలెక్టరేట్లో వీళ్ళు ఈ జీవో అడ్డం పెట్టుకుని, ఈ యాక్ట్ అడ్డం పెట్టుకుని అన్యాక్రాంతం
పెద్దిరెడ్డి అనుచరుల పేరు మీద, పెద్దిరెడ్డి భార్య పేరు మీద. అక్కడెక్కడో ఏది ఆ రాగాలపల్లి అనే ఊర్లో 1000 ఎకరాలు ఆ జమీందారు భూములు ఏదో ఒక రద్దు డాక్యుమెంట్ ఒకటి చూపించి ఎప్పుడో 1950లోది దాన్ని అడ్డం పెట్టుకుని తీసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయని ఫైళ్ళు కాలబెట్టారు. అవును, ఆ మదనపల్లిలో 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. ఆ గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు. అసలు రెవెన్యూ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఏంటి? అసలు ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 1,50,000 క్యాష్ దొరికిందంటే ఓకే, ముడుపులు మీరు తీసుకునేది అదే, లంచాలు ఎవడో ఇచ్చాడు 1,50,000 క్యాష్ అల్మర్లో ఉందంటే అర్థం. కాలబెట్టడం కోసమే 7 లీటర్ల ఆయిల్ తెచ్చారా? తవ్విన కొద్దీ శవాలు బయటపడినట్టు బయటపడుతున్నాయి. 1,75,000 ఎకరాలు కబ్జా చేశారు, అన్యాక్రాంతం. ఈ 5 ఏళ్లలో 45,000 కోట్ల విలువైన భూమి రైతులకు దూరం చేశారు. అసైన్డ్ భూమి ఏంటది? ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ నోళ్ళు కొట్టి ఈ గద్దలు మేసేసిన పరిస్థితి. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నీకు నిజాలన్నీ కూడా బయటకు రావు. ఇప్పుడు జైలుకి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు రేపొద్దున ఈ భూ కుంభకోణాలన్నింటిలో ముందు జైలుకి వెళ్ళేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి, జవహర్ రెడ్డి, విజయసాయి రెడ్డి. అరే విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఎన్ని భూములు కబ్జా చేశారు? అక్కడ 40,000 ఎకరాలు మింగేశారని, దసపల్లా భూములు, రేడియంట్ భూములు. అదేమంటే బొత్స సత్యనారాయణ అంతకుముందు సిట్ వేశారు కదా, అది కంటిన్యూ చేయండి అంటున్నాడు. ఈ గవర్నమెంట్ ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారా? అంటే బొత్స సత్యనారాయణ సిట్ వేయమని, సిట్ కంటిన్యూ చేయమన్నాడంటే అర్థం ఏంటి? తను పత్తిత్తు కాబట్టి ధర్మాన ప్రసాద్ రావుని వేసేయమనా, సాయి రెడ్డిని వేసేయమన్నా? ఏం జరుగుతోంది ఇక్కడ? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు దారుణం అండి. మొన్న ఇన్ని ఘోరాలు, పెద్దిరెడ్డి పాపాలు ఇటు బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గొడవ ఉంది, కాలేజీలో ఆయన నేను కొట్టాడు అందుకని ఇక్కడ దాకా ఉంటుంది. పెద్దిరెడ్డి మంచోడు, సౌమ్యుడు, గొప్పవాడు. మంచోడైతే మరి 14,000 ఎకరాలు మింగేశారు. ఎంత నీ కుటుంబం పేరు మీద 260 ఎకరాలు ఏంటి? ఇప్పుడు ఇంతవరకు తీసిందంతా పెద్దిరెడ్డిదే. ఇంకా తమ్ముడు దవ్వాల ద్వారకానాథ్ రెడ్డి, ఇంకా అది బయటికి రాలేదు. తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు పెద్ద ఎత్తున భూములు దీన్ని అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళు లాగిపారేశారు. అంటే భూ కబ్జాల కోసమే వీళ్ళు పవర్ కోరుకున్నారు, భూ కబ్జాల కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నమాట. భూమి ఎప్పుడైనా సరే ఏంటంటే భూమి గనక నాదని విర్రవీగితే భూస్థాపితమే, అంతే. అది భూమి యొక్క గొప్పదనం. ఇవాళ ఈ పార్టీని భూస్థాపితం చేస్తోంది కూడా భూమే.